హలో నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. స్టార్ హీరోల సినిమాల కలెక్షన్లు 500 కోట్లు కాదు, బడ్జెట్టే 500 కోట్లకు మించిపోతోంది. బాలీవుడ్ సినిమాల్ని మించిపోయేలా యాక్షన్ ఎలివేషన్ చూపించడంతో ఇండియన్ సినిమా మొత్తం టాలీవుడ్ వైపే చూస్తోంది. దాంతో 100 కోట్ల బడ్జెట్ తప్పనిసరి అవుతోంది. అయితే ఈ విషయంలో కూడా స్టార్ హీరోల మధ్య పోటీ పెరిగిపోతోంది. 500 నుంచి 1000 కోట్లకి బడ్జెట్ పెంచుకుంటూ పోతున్న హీరోలెవరు? ప్రభాస్, మహేష్, బన్నీ, చరణ్, ఎన్టీఆర్. ఈ స్టార్ హీరోలకి 500 కోట్ల బడ్జెట్ అంటే పెద్ద లెక్క కాదు. తెలుగు హీరోలు పాన్ ఇండియా వైడ్ గా కలెక్షన్లు కురిపించే మోస్ట్ వాంటెడ్ స్టార్లు. అందుకే వీళ్ల మీద ఎంత బడ్జెట్ పెట్టైనా సినిమాలు తీయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఒకప్పుడు 100 కోట్లకే అమ్మో అనుకున్న నిర్మాతలు ఇప్పుడు 500 కోట్లు పెట్టడానికి కూడా రెడీ అంటున్నారు. ఈ 5 కాస్త ఇప్పుడు హీరోల మధ్య పోటీతో 1000 కోట్లకు చేరుతోంది. బడ్జెట్ విషయంలో అప్పటి వరకు సౌత్ లో ఉన్న నెంబర్లను వాషౌట్ చేసిన ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ తోనే చేస్తున్నారు. సలార్, కల్కి లాంటి భారీ సినిమాలకు 300 నుంచి 400 కోట్ల బడ్జెట్ పెట్టారు. అయితే ఈసారి ఆ నెంబర్ ఇంకాస్త పెరిగి 700 కోట్లైంది. ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాని 700 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టు ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న మిథున్ చక్రవర్తి ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేశారు. 700 కోట్ల భారీ బడ్జెట్ అంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఇమాజిన్ చేసుకుంటున్నారు ఫ్యాన్. ప్రభాస్ రెమ్యునరేషనే 100 కోట్లకు పైగా ఉండడంతో ప్రభాస్ సినిమా అంటే మినిమం 300 కోట్లుండే రేంజ్ లోనే సినిమా చేసేవారు. కానీ మల్టిపుల్ సినిమాలు చేయడంతో ఆ సినిమాలు డిలే అయి బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోతోంది. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న రాజాసాబ్ 400 కోట్ల బడ్జెట్ అవుతోంది. ఇక సలార్, కల్కి 2 సినిమాలు మినిమం 500 కోట్లకు పైనే బడ్జెట్ తో తెరకెక్కబోతున్నాయి. 200 కోట్ల బడ్జెట్ ఎప్పుడూ దాటని మహేష్ బాబు కూడా ఈసారి భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అని అందరూ అనుకుంటున్నా మహేష్ కాబట్టి ఇంకో 200 కోట్లు ఎక్స్ట్రా బడ్జెట్ పెట్టారు అంటూ టాక్ నడుస్తోంది. రాజమౌళి, మహేష్ కాంబినేషన్ లో అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా 3rd షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్న ఈ సినిమా 800 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ప్రభాస్, మహేషేనా నా సినిమాలు కూడా అదే రేంజ్ బడ్జెట్ లో ఉంటుందంటున్నారు అల్లు అర్జున్. బన్నీ, అట్లీ కాంబినేషన్ లో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎలివేషన్స్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి మినిమం 600 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా గ్రాండ్ విజువల్స్ తో పాన్ వరల్డ్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తోంది. లేటెస్ట్ గా సినిమా అనౌన్స్మెంట్ తోనే ఇటు పాన్ ఇండియాని అటు గ్లోబల్ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం సినిమాలకి బ్రేక్ ఇచ్చినా సరే విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ తో పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం పవన్ 3 సినిమాలు చేస్తున్నారు. ఒక్కో సినిమా 400 కోట్లకు పైమాటే. వాటిలో హరిహర వీరమల్లు దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో పిరియాడిక్ ఫోక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇలా పాన్ ఇండియా ట్యాగ్ తగిలించుకున్న తర్వాత కలెక్షన్లు కూడా భారీగా రావడంతో స్టార్ హీరోల మీద 100 కోట్లు బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు పోటీ పడుతున్నారు. సినిమా ఇండస్ట్రీ అంతా సక్సెస్ చుట్టూ తిరుగుతోంది. ఇక్కడ సక్సెస్ అయితేనే సస్టైన్ అయ్యేది. అందుకే ఫ్లాప్ లో ఉన్న హీరోలు వర్రీ అవుతున్నారు. హిట్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. మరి ఈ హీరోల ఫ్లాప్లకు బ్రేక్ పడేదెప్పుడు? హిట్ ట్రాక్ ఎక్కేదెప్పుడు? ఫ్లాప్ తర్వాత ఫ్లాప్, ఫ్లాప్ తర్వాత ఫ్లాప్, ఇలా వరుసగా ఫ్లాపుల్లోనే ఉన్నారు కొంతమంది హీరోలు. హిట్ ఎప్పుడొస్తుందా అని థియేటర్ల మీద దండయాత్ర చేస్తూనే ఉన్నారు. నితిన్ పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది. 2020లో వచ్చిన భీష్మ తర్వాత మాస్ట్రో, రంగ్దే, చెక్, మాచర్ల నియోజకవర్గంతో పాటు ఎన్నో ఆశలతో రిలీజ్ అయిన రాబిన్ హుడ్ కూడా డిజాస్టర్ లిస్ట్ లో జాయిన్ అయ్యాయి. దాంతో వేణు శ్రీరామ్ తో చేస్తున్న తమ్ముడు మీదే ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీతో అయినా ఫ్లాప్ లిస్ట్ లో నుంచి బయటపడతారేమో అని వెయిట్ చేస్తున్నారు నితిన్. 5-6 నుంచి సరైన సక్సెస్ లేక కెరియర్ స్లో అయిపోయిన విజయ్ దేవరకొండ తన అప్కమింగ్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ కింగ్డమ్ మీదే ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఈసారి అల్లాటప్పా సినిమా కాకుండా పవర్ఫుల్ స్పై యాక్షన్ మూవీ చేస్తున్నారు. వచ్చే నెల 30న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాతో కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొడతాను అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు విజయ్ దేవరకొండ. 2019లో వచ్చిన గద్దలకొండ గణేష్ తర్వాత గని, గాంధీవదారి అర్జున సినిమాలు అట ఫ్లాప్ రిజల్ట్ ఇచ్చాయి వరుణ్ తేజ్ కి. అయితే ఈ గ్యాప్ లో వచ్చిన F3 పర్వాలేదు అనిపించినా వరుణ్ కి పెద్ద క్రెడిట్ తెచ్చిపెట్టింది లేదు. ఈ మధ్య కామెడీని పక్కన పెట్టి సీరియస్ సబ్జెక్ట్స్ చేస్తున్న వరుణ్ తేజ్
ఆపరేషన్ వాలంటైన్ గనీ చేశారు. ఆ తర్వాత భారీ బడ్జెట్ తో మట్కా మూవీ చేశారు. అయినా సరే ఫ్లాప్ల నుంచి తప్పించుకోలేకపోయారు. అయితే ఈసారి మాత్రం కొరియన్ కనకరాజుతో గ్యారంటీగా హిట్ కొడతాను అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు వరుణ్ తేజ్. 2017లో వచ్చిన మహానుభావుడు సినిమా తర్వాత మరో హిట్ కోసం విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు శర్వానంద్. పడి పడి లేచే మనసు, జాను, రణరంగం, మహాసముద్రం, శ్రీకారం, ఒకే ఒక జీవితం ఇలా రకరకాల జానర్స్ లో డిఫరెంట్ రోల్స్ తో సినిమాలు చేశారు. కానీ ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. శ్రీరామాదిత్య డైరెక్షన్ లో కృతి శెట్టి హీరోయిన్ గా చేసిన మనమే కూడా యావరేజ్ గానే నిలిచింది. అయితే త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న నారి నారి నడుమ మురారి మూవీ గ్యారంటీగా హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. క్యూట్ హీరోగా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న రామ్ 7 ఏళ్ల నుంచి హిట్ అన్న మాటే వినలేదు. 2018లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్ ఆ సక్సెస్ ని రెడ్, వారియర్, స్కంద, డబుల్ స్మార్ట్ సినిమాలతో నిలుపుకోలేకపోయాడు. ఇలా వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రామ్ సాగర్ అనే సింపుల్ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. ఈసారి మాత్రం కంటెంట్ మీద కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు రామ్. రొటీన్ సినిమాలు చేస్తే జనాలు చూడరని ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేస్తే అది కాస్త బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతోంది. ఇలా కొన్నాళ్లుగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న హీరోలకు ఈ సంవత్సరమైనా సక్సెస్ దక్కుతుందా? దాదాపు 7-8 ఏళ్ల నుంచి సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు గోపీచంద్. కమర్షియల్ సినిమాల్లోనే డిఫరెంట్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా సక్సెస్ మాత్రం రాను అంటోంది. ఈ గ్యాప్ లో సిటీమార్ పక్కా కమర్షియల్ సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నా అంతగా వర్కౌట్ కాలేదు. భీమా పర్వాలేదు అనిపించిన విశ్వంతో మరో ఫ్లాప్ అందుకున్నారు గోపీచంద్. అయితే మరోసారి డైరెక్టర్ రాధాకృష్ణతో సినిమా అనౌన్స్ చేశారు. మరి ఈసారైనా గోపీచంద్ కు హిట్ వస్తుందో లేదో చూడాలి. అంతకుముందు వరుసగా ఉన్న డిజాస్టర్స్ తర్వాత విరూపాక్షతో మంచి హిట్టే అందుకున్నారు మెగా మేనల్లుడు సాయిధరం తేజ్. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమా కూడా ఫ్లాప్ అవడంతో మళ్లీ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన కార్నేజ్ వీడియో చూస్తే నిజమే అనిపిస్తోంది. రోహిత్ డైరెక్షన్ లో 100 కోట్లకి పైగా బడ్జెట్ తో నిరంజన్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కిస్తున్న హై యాక్షన్ మూవీ నుంచి రిలీజ్ అయిన వీడియో సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. అంతేకాదు ఈ దెబ్బతో హిట్ కొడతాడన్న కాన్ఫిడెన్స్ కూడా ఇస్తోంది. కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న హీరో అఖిల్. మిస్టర్ మజ్ను అఖిల్ ఫ్లాప్ అయినా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో ఓకే అనిపించుకున్నాడు. అయితే ఈ సినిమా హిట్ క్రెడిట్ పూజా హెగ్డేకి, బొమ్మరిల్లు భాస్కర్ కి దక్కింది. ఆ తర్వాత భారీ బడ్జెట్ తో ఏజెంట్ సినిమా చేస్తే కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. ఇప్పుడు మురళీకిషోర్ డైరెక్షన్ లో లెనిన్ అనే విలేజ్ యాక్షన్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఈ సినిమా అయినా అఖిల్ ని హీరోగా నిలబెడుతుందో లేదో అనే టెన్షన్ లో ఉన్నారు అక్కినేని ఫ్యాన్. 100 కోట్ల బడ్జెట్ తో కన్నప్ప సినిమాని జూన్ లో రిలీజ్ కి రెడీ చేస్తున్న మంచు విష్ణు ఈ సినిమా హిట్ అవుతుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఎందుకంటే కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 1-2 హిట్ సినిమాలు తప్ప అన్నీ డిజాస్టర్లే. ఈ ఫ్లాప్ల మారథానికి కన్నప్ప అయినా బ్రేక్ వేస్తాడని కోరుకుంటున్నారు జనాలు. అసలు హిట్ ఫ్లాప్ ని పట్టించుకోకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సుధీర్ బాబు 15 ఏళ్ల సినిమా కెరియర్ లో ఏదో 3-4 సినిమాలు తప్ప ఫ్లాపులు యావరేజ్ తోనే సరిపెట్టుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ హరోం హరాతో గ్యారంటీగా సక్సెస్ కొడతాను అనుకున్నా అది కూడా హిట్ కాలేదు. అయితే ఈసారి మాత్రం సీరియస్ సబ్జెక్ట్ జటాధరతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చినంత మాత్రాన క్రేజ్ రాదు. సరైన సక్సెస్ పడితేనే ఆ హీరోకి ఆ సినిమాకి వాల్యూ. అందుకే యంగ్ హీరోలు తమ అప్కమింగ్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. అవన్నీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉండడంతో ఎప్పుడెప్పుడు సినిమాలు రిలీజ్ అవుతాయా, హిట్ కొడతామా అంటూ ఎదురు చూస్తున్నారు. కార్తికేయ 2తో పాన్ ఇండియా హీరోగా టర్న్ అయిన నిఖిల్ ఆ తర్వాత 18 పేజెస్ తో మళ్లీ పాత రూట్ లోకి వెళ్లిపోయాడు. అందుకే హిట్ కోసమే ట్రై చేస్తున్నాడు. రామ్ చరణ్ నిర్మాతగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా అనౌన్స్ చేసిన ద ఇండియా హౌస్ సినిమాతో పాటు స్వయంభూ అనే మరో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇందులో స్వయంభూ నెక్స్ట్ సమ్మర్ లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాతో మరోసారి తన సక్సెస్ ట్రాక్ ని సేవ్ చేసుకుందామని ట్రై చేస్తున్నాడు నిఖిల్. సందీప్ కిషన్ ఈ హీరో ఇంకా సక్సెస్ కోసం థియేటర్ల మీద దండయాత్ర చేస్తూనే ఉన్నారు. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నా హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. నక్కిన త్రినాథరావుతో ఈ సంవత్సరం హిట్ కొడదామన్న ఆశతో మజాకా మూవీ రిలీజ్ చేశారు. కానీ అది కూడా వర్కౌట్ అవక ఫ్లాప్ అయింది. ఇలా వరుసగా ఫ్లాప్ లో ఉన్న సందీప్ వైబ్ మూవీ చేస్తున్నారు.
ఈ సినిమాతో అయినా హిట్ కొడతాడు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. ఇలా వరుసగా ఫ్లాపుల్లో మునిగిపోతున్న హీరోల కెరియర్ కి అప్కమింగ్ సినిమాలైనా సక్సెస్ తెస్తాయో లేదో అని ఆసక్తిగా చూస్తున్నారు ఆడియన్స్. ఇది వాళ్ళ టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.